ఆరికల శాఖ అన్నం అంటే ఆరికలతో మనం ఒక శాఖ అన్నం తయారు చేసుకోబోతున్నాం. శాఖ అన్నం అంటే మీకు వాడుక భాషలో చెప్పాలి అంటే ఒక కదంబం అని చెప్పొచ్చు. అమ్మవారికి ఇది నైవేద్యంగా పెడతాం. మరి ఈ వంటని ఎలా చేసుకోవాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూసిద్దామా? చూసేయండి. ఆరికల శాకాన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న ఆరికల బియ్యం 1 కప్పు, గుమ్మడికాయ ముక్కలు 1 కప్పు, వంకాయ ముక్కలు 1 కప్పు, అరటికాయ 1, సొరకాయ 1 ముక్క, బంగాళదుంప 1, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, మునక్కాడలు 2, పచ్చి బఠానీలు 1/2 కప్పు, కరివేపాకు కొద్దిగా, కందిపప్పు 1 కప్పు, పచ్చిమిర్చి 3, పాలకూర 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, మసాలా దినుసులు కొద్దిగా. ఆరికల శాఖ అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు రెడీగా ఉన్నాయి. ఇది మనకు శాఖ అన్నంకి ముఖ్యంగా ఈ కదంబం చేసుకోవడానికి చాలా ఎక్కువ కావాలి. ఎందుకంటే ఇన్ని రకాల వెజిటబుల్స్ కలిపితేనే మనకు అది దాని శాఖ అన్నం అంటారు. ఏదో 1-2 ఉన్నాయి ఇంట్లో మీ అంటే కొంచెం చిన్న చిన్న ముక్కలు మిగిలిపోయాయి చేద్దాం అలా కాదు. దీనికి ఖచ్చితంగా చాలా రకాల వెజిటబుల్స్ మనం వాడాలి. అదొక ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటి అంటే అన్నానికి బదులుగా మనం ఆరికలు వాడుతున్నాం. ఆరికలు ఎందుకు అంటే మనకు బ్లడ్ని క్లీన్ చేస్తాయి, రక్తాన్ని శుద్ధి చేస్తాయి. రక్త శాతం తక్కువగా ఉన్న వాళ్లకు బ్లడ్ కౌంట్ అనేది చాలా వరకు పెంచుతుంది అనమాట. అంతేకాకుండా మలబద్ధకాన్ని తగ్గిస్తుంది, బీపీ తగ్గిస్తుంది, అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా చాలా చాలా మంచిది. అలాగే వెయిట్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. అండ్ చాలా అంటే ఇన్ని రకాల వెజిటబుల్స్ ఉన్నాక ఇంకా హెల్త్ ఎక్కడికి వెళ్తుంది చెప్పండి. ఇదిగోండి మీరు చూడండి, ఇక్కడ ఏది లేదు, గుమ్మడికాయ, పచ్చి బఠానీలు, తర్వాత క్యారెట్, ఇలా అరటికాయ, మునక్కాడ బోన్స్కి చాలా మంచిది, పాలకూర, స్పినాచ్, విటమిన్ ఏ, కందిపప్పు, ఇలా పప్పులు ఎవ్రీథింగ్ అనమాట. ఇన్ని రకాలు ఉంటాయి కాబట్టి ఇది చాలా చాలా హెవీ ఫుడ్, హెల్దీ ఫుడ్, హోల్సమ్ ఫుడ్ అని చెప్పొచ్చు. ఇది ముఖ్యంగా మన అమ్మవారికి నైవేద్యంగా పండగల టైంలో సమర్పిస్తూ ఉంటాం. మరి అటువంటి శాఖ అన్నాన్ని మనం ఈరోజు ఆరికలతో తయారు చేసుకోబోతున్నాం. ఫస్ట్ మనం ఇదంతా కూడా పూర్తి వంట అంతా కూడా మనం ఈ కుక్కర్లోనే చేస్తున్నాం, ఆవిరి పాత్రలోనే చేస్తున్నాము. ముందుగా దీన్ని మూత తీసేసి స్టవ్ వెలిగించేస్తున్నాను. సో మీరు కూడా చక్కగా ఒక ఆవిరి పాత్ర పెట్టేసుకొని దాంట్లోనే మీరు ఈ వంట స్టార్ట్ చేసుకుంటే బెస్ట్, అంతే కదా. మనం ముందుగానే ఆరికలని తర్వాత కందిపప్పును నానబెట్టుకున్నాం. నానబెట్టుకుంటే ఏంటి అంటే మనకు కొంచెం సమానంగా ఉడుకుతాయి. నానబెట్టుకోకపోతే కూరగాయలు తొందరగా ఉడికిపోయి ఇవి సరిగ్గా ఉడక్క అలా ఉంటాయి అన్నమాట. లేదంటే అవి చాలా పేస్ట్ లాగా అయిపోయి ఇలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనకు ముందుగానే నానబెట్టేసుకుంటే ఈ టైము ఆ టైము మనకు సేమ్ అవుతుంది. ఓకే, సో ఇది మనం ఒక్కసారి ఇంత తిన్నామంటే చాలా హెవీ అయిపోతుంది. బికాజ్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇందులో చాలా చాలా టేస్టీగా ఉంటుంది, హెవీగా ఉంటుంది. సో ముందుగా నెయ్యితో మొదలు పెట్టేద్దాము. కొంచెం అంటే దీంట్లో మన నూనె బదులు పూర్తి నెయ్యే వేస్తున్నాం. ఒక 4 స్పూన్ల నెయ్యి. ఈ వంట పెద్దది అంటే మనం ఎక్కువ రకాల కూరగాయలు వాడుతున్నాం కాబట్టి సో ఇది కొంచెం మనకు పెద్ద వంట. ఓకే, నెయ్యి కరిగిందండి. ముందుగా మనం మసాలా దినుసులు వేసుకుందాం. ఓకే, ఇందులో అన్నీ ఉన్నాయి. షాజీరా, యాలక్కులు, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఓకే, సో ఇది ఒక్కసారి మనం వేయించేసుకుందాము. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు సిమ్లోనే పెట్టుకొని చేసుకోండి. బికాస్ మనకు ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఏది ఎక్కువగా ఓవర్గా మాడకుండా ముందు జాగ్రత్తగా మనం తక్కువ ఫ్లేమ్లోనే పెట్టుకుందాం. ఆ తర్వాత జీలకర్ర, ఆ తర్వాత ఉల్లికాడలు, సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు. ఇందులో మనం వేరే రకాల పొళ్ళు ఏం వేయమండి. మామూలుగా బిసిబెళ్ళబాత్ అలా చేసినప్పుడు దానికి వేరే పొళ్ళు ఉంటాయి కదా, దీంట్లో వేరే పొళ్ళు అయితే ఏం వాడము. సో జస్ట్ యాజ్ ఇట్ ఈస్గా మనం వేసేసుకుంటాం అంతే. ఆ తర్వాత పచ్చి బఠానీలు మనకు కావాల్సిన క్వాంటిటీకి తగ్గట్టుగా చేసుకోండి అంతే. మీరు 2కి చేస్తున్నారా 5గురికి చేస్తున్నారా దాన్ని బట్టి మీరు క్వాంటిటీస్ మార్చుకుంటూ వెళ్ళండి. ఆ తర్వాత కాస్త కరివేపాకు, ఆ తర్వాత ఇదిగోండి మనకు చక్కగా పసుపు కూడా వేసుకుందాం. ఎందుకంటే ముఖ్యంగా ఈ శాఖ అన్నానికి ఈ రంగు అంటే మనకి చక్కగా ఎల్లో కలర్లో భలే వస్తుందన్నమాట. చక్కగా పసుపు కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఓకే, ఆ తర్వాత ఇదిగోండి పాలకూర. ఇది మనకేం కట్ చేసుకోలేదు, అలా మనకు మరీ చిన్న ముక్కలుగా అయితే ఏం కట్ చేసుకోలేదు, మామూలుగా వేసేసుకోవచ్చు.
ఎటు దగ్గర పడిపోతుంది కదా. మీరు సన్నగా కట్ చేసుకుంటే కట్ చేసుకోవచ్చు. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. ఆ తర్వాత మనం ఏమేమి కూరగాయలు తీసుకున్నామో అవన్నీ కూడా మన క్వాంటిటీకి తగ్గట్టుగా, మన ఆవిరి పాత్ర సైజుకి తగ్గట్టుగా వేసుకుంటూ వెళ్ళిపోదాం. ముందుగా ఇదిగోండి గుమ్మడికాయ ముక్కలు. సో చక్కగా తీపి తీపిగా బాగుంటుంది రుచి కూడా. గుమ్మడికాయ ముక్కలు వేసేసుకున్నాము. మనం చాలా రకాల కూరగాయలు తీసుకున్నాం కదండి, అందుకు మనం అన్నిటినీ కూడా కొన్ని కొన్ని వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ తర్వాత వంకాయలు, ఇదిగోండి నీళ్ళలో నానబెట్టుకున్న వంకాయలు కూడా వేసుకున్నాం. ఆ తర్వాత సొరకాయలు. మీరు ఒక్కసారి జాగ్రత్తగా చూస్తూ ఉండండి ఏమేమి వేస్తున్నానో, సో ఇక్కడ మిస్ కాకుండా. ఆ తర్వాత బంగాళదుంప ముక్కలు. ఆ తర్వాత క్యారెట్ ముక్కలు. ఆ తర్వాత నానబెట్టుకున్న అరటికాయ. ఆ తర్వాత మునక్కాడ. ఆహా, మునక్కాడలు మాత్రం కొంచెం ఎక్కువనే వేసుకోవచ్చు, ఎందుకంటే అది చాలా తొందరగా మగ్గిపోతుంది అండ్ మనకు పెద్ద తెలీదు. సో దీన్ని మాత్రం చక్కగా మనం మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దీనికి తగ్గట్టుగా మనం కాస్త ఉప్పు వేసుకుందాం. ఓకే, అంటే నేను కందిపప్పు వేస్తాను కదా, సో అవన్నిటిని కూడా నేను గుర్తుపెట్టుకొని ఉప్పు వేసుకున్నాను. దానికి ఆ మెజర్మెంట్ ఒకసారి చూసుకోండి. ఓకే, ఇప్పుడు మనం సాధారణంగా ఏంటంటే ఈ పాయింట్లో నార్మల్గా శాకాన్నం చేసుకునేటప్పుడు అన్నం వేసుకుంటాం కదా, బియ్యం వేసుకుంటాం, బియ్యం కందిపప్పు. ఇక్కడ మనము దానికి బదులుగా ఆరికలు వేస్తున్నాం. మన ముఖ్యమైన పదార్థం ఏంటి అంటే వీటితో సమానంగా ఆరికలు కూడా. నానబెట్టుకున్న ఆరికలు తీసుకున్నాము, అలాగే దానికి తగ్గట్టుగా నానబెట్టుకున్న కందిపప్పు సమానంగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేస్తాం. కొలత అనేది ఇంకా అది కొంతమంది చాలా ప్రాపర్గా కొలత ప్రకారంగా తీసుకుంటారు. సో నేను కొంచెం అందాజాగా వేశాను. సో ఇది కొంచెం మనకు ఇలా ఉన్నప్పుడే ఒక 2 మరుగులు వచ్చిన తర్వాత మూత పెడతాం. కొంతమంది వెంటనే మూత పెట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా కొంచెం ఒక లెవెల్ ఆఫ్ మరిగిన తర్వాత, ఒక 30% లైట్గా అది మరిగి ఉన్న తర్వాత అప్పుడు మనం మూత పెడితే బాగుంటుంది. మూత పెట్టి ఒక 2 విజిల్స్ లేదా 3 విజిల్స్, అన్నీ నానబెట్టినవే కాబట్టి మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. అలాగే వెజిటబుల్స్ కూడా మనకు మరీ ఇలా పిసపిసగా అయిపోతే కూడా బాగుండదు. కాబట్టి మనము చక్కగా ఒక 2 విజిల్స్ మోస్ట్లీ సరిపోతాయి అనుకుంటున్నాను. కొంచెం తక్కువగా నీళ్ళు పోసుకోవాలి, మరీ ఎక్కువగా నీళ్ళు పోసుకోకుండా. ఒకవేళ నీళ్ళు ఎక్కువ అయిపోయాయి అనుకోండి, మళ్ళీ దాన్ని వెలిగించి మళ్ళీ ఇంకోసారి మరిగిచ్చేస్తే చాలా చాలా బాగుంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు దీంట్లో చక్కగా మూత పెట్టేసి ఒక 2 నుంచి 3 విజిల్స్, డిపెండ్స్ అపాన్, అంటే మన ఆవిరి పాత్రను బట్టి ఉంటుందన్నమాట. ఇది అవ్వడానికి ఖచ్చితంగా ఒక 10 నిమిషాలు సమయం పడుతుంది. మనం ఒక 3 విజిల్స్ వరకు వెయిట్ చేసామండి. సో ప్రెషర్ కూడా డౌన్ అయింది. సో ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఆహా, స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి. చూసారా ఎంత మెత్తగా కమ్మగా అయిందో. సూపర్. ఇంకా అసలు దీనికి ఏమి పోపు ఏం పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం మొదట్లోనే మసాలా దినుసులు అవి వేసేసాం కాబట్టి ఏమీ అవసరం లేదు. సో డైరెక్ట్గా ఇలా చక్కగా సర్వ్ చేసుకోవడమే అనమాట. చూసారా ముక్కలు కూడా మనకి ఎక్కడ మరీ ఇలా పిసపిసగా అయిపోయి అలా ఏమీ లేవు. బాగుంది. ఇలా అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఆరికల శాఖ అన్నం మీ అందరి కోసం తయారు చేసి చూపించాను. మరి మీరు నేర్చుకోవాలంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ఆరికల శాఖ అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న ఆరికల బియ్యం 1 కప్పు, గుమ్మడికాయ ముక్కలు 1 కప్పు, వంకాయ ముక్కలు 1 కప్పు, అరటికాయ 1, సొరకాయ 1 ముక్క, బంగాళదుంప 1, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు,
మునక్కాడలు 2, పచ్చి బఠానీలు అరకప్పు, కరివేపాకు కొద్దిగా, కందిపప్పు 1 కప్పు, పచ్చిమిర్చి 3, పాలకూర 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, మసాలా దినుసులు కొద్దిగా. ఆరికల శాకాన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఆవిరి పాత్రలో నెయ్యి వేసి కరిగాక అందులో మసాలా దినుసులు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉల్లికాడలు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో పచ్చి బఠానీలు, కరివేపాకు, పసుపు, పాలకూర, గుమ్మడికాయ ముక్కలు, వంకాయ ముక్కలు, సొరకాయ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు, అరటికాయ ముక్కలు, ములక్కాడలు, సరిపడ ఉప్పు, నానబెట్టుకున్న అరికలు, నానబెట్టుకున్న కందిపప్పు వేసి సరిపడా నీళ్లు పోసి మూత పెట్టి ఆవిరి మీద ఉడికించుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఆరికల శాకాన్నం రెడీ.